ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారిస్తున్న ఏసీబీ దూకుడు పెంచింది. ఇవాళ ఉదయం ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ హాజరవకుండానే వెనుతిరిగారు. ఇదిలా ఉంటే తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లారు. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాలో ఉన్న కేటీఆర్ ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారిస్తున్న ఏసీబీ దూకుడు పెంచింది. ఇవాళ ఉదయం ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ హాజరవకుండానే వెనుదిరిగారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లారు. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాలో ఉన్న కేటీఆర్ ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వెంకటేష్, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేసు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా ఏదైతే మధ్యాహ్నం మార్నింగ్ పూట ఏసీబీ ఆఫీస్కి వెళ్లాల్సిన, ఏసీబీ విచారణకి అటెండ్ అవ్వాల్సిన కేటీఆర్ కేవలం లాయర్లనే లోపలికి అనుమతించలేదని ఒకే ఒక కారణంతో ఆయన వెనుదిరిగారు. ఈ క్రమంలో కొన్ని గంటల తర్వాత, ఆ పరిణామం జరిగిన కొన్ని గంటల తర్వాత ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఓరియన్ విల్లాస్ లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించి కీలకమైనటువంటి సోదాలు జరుపుతున్నారు. దానికి సంబంధించి ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా లేదా ఏంటి, అసలు ఎటువంటి కేసుకు సంబంధించి కేసును మరింత స్ట్రాంగ్ చేయడం కోసం అందులో భాగంగానే ఆ ఇంట్లో, కేటీఆర్ ఇంట్లో దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఏమైనా దొరుకుతాయనే ప్రాస్పెక్ట్ లో ఏసీబీ అధికారులు ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఓరియన్ విల్లాస్ దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అది ఏసీబీ అధికారులు ఇప్పటికే లోపలికి వెళ్లి కేటీఆర్ నివాసంలో తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ విషయాన్ని ముందుగానే చెప్పారనుకోవాలి. ఎందుకంటే పొద్దున విచారణకి హాజరవుతున్న సమయంలో పోలీసులపై నమ్మకం లేదు, న్యాయవాదులు సమక్షంలో నాకు విచారణ చేస్తేనే బాగుంటుంది, తద్వారానే నా హక్కులు కాపాడినట్లు అవుద్ది అని ఆయన ఒక అనుమానం వ్యక్తం చేస్తూనే అట్ ది సేమ్ టైం పోలీసులు ఒకవేళ నేను విచారణలో ఉన్నట్లయితే ఆ గ్యాప్ లో మా ఇంటికి తన ఇంటికి వెళ్లి ఏసీబీ అధికారులు సోదాలు జరిపి ఏదన్నా నకిలీ, అంటే ఏదైనా అప్పటికప్పుడు ఏదన్నా దాని కేసుకు సంబంధించి ఏదైనా పెట్టి మరింత కేసుని ఇంటెన్సిఫై చేసేలా, కేసు యొక్క తీవ్రతను పెంచేలాగా ఏదైనా సాక్ష్యాలు అక్కడ అభూత కల్పన చేసి సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళను, లాయర్తో ఉంటే మాత్రమే నేను రాగలను, అంటే విచారణకు సహకరిస్తానని చెప్పి స్టేట్మెంట్ ఏసీబీ ఏఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెనుదిరగడం జరిగింది. ఆయన ఏదైతే డౌట్ రైజ్ చేశారో అన్నట్టుగానే ఇప్పుడు జరిగింది. నిజానికి ఏసీబీ విచారణకి అక్కడ వరకు వచ్చి లాస్ట్ మినిట్ వెనుదిరిగినప్పుడు మరోసారి నోటీసులు ఇస్తారు ఖచ్చితంగా అని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఫార్ములా ఈ కేసులో సంబంధించి నిధులు ఏ విధంగా మళ్లించాయి, ఎవరెవరికి ఎంత ముట్టాయి ఏంటి అనే దాన్ని ప్రాస్పెక్ట్ మీద తీసుకుంటున్నారు. అదిగాక ప్రభుత్వం కూడా ఆ కేసు విచారణ సమయంలో కొన్ని గ్రీన్ కో బాండ్స్ అని కొన్ని బాండ్స్ ని కూడా బయట పెట్టడం జరిగింది. అంటే బీఆర్ఎస్ కి అదేవిధంగా ఫార్మర్ రేస్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మధ్య కొన్ని ఎలక్టోరల్ బాండ్స్ ఒప్పందం జరిగిందని
ఒక్కొక్క బాండ్ ₹1,00,00,000 చొప్పున అలా 42 సార్లు దాకా దరిదాపు ఈ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా లబ్ధి పొందారంటూ గ్రీన్కో బాండ్స్ గురించి వాటి గురించి ప్రభుత్వం బయటకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పరిణామం కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. నిజంగానే గ్రీన్కో బాండ్ ఎలక్ట్రల్ బాండ్ సంబంధించి వీటి ద్వారా క్విడ్ ప్రోకో అంటే మేము అది ఇస్తే మాకు ఇది ఇస్తాం అన్నట్లుగా పరస్పర సహకారంతోనే ఈ అవినీతి జరిగిందా అనే ప్రాస్పెక్ట్ ని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ డీటెయిల్స్ కూడా బయటకు వదిలారు. కానీ కేటీఆర్ మాత్రం ఎలక్ట్రల్ బాండ్స్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని, ఇదంతా కేవలం అభూత కల్పనని, కేవలం కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చెప్తున్నారు తప్పించి అందులో వాస్తవాలు లేవని కేటీఆర్ చాలా బలంగా చెప్తున్న పరిస్థితి ఉంది. వెంకటేష్ అయితే వెంకటేష్ అయితే మనం చూసాం పొద్దున ఏదైతే కేటీఆర్ విచారణకు హాజరు అవ్వడానికి వెళ్ళారు, అక్కడైతే పోలీసులు అనుమతించకపోవడంతో లాయర్తో కలిసి వెళ్ళడానికైతే అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరగడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి రిప్లైగా ఏసీబీ అధికారులు మనకు నోటీసు తయారు చేస్తున్నారు అని వార్తలు అయితే మనకు పొద్దున వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ క్రమంలోనే ఇంతలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేయడము, ఇది కూడా ఈ సమాచారం ముందుగానే కేటీఆర్ ఊహించి ఇలాగ జరుగుతుంది అని కేటీఆర్ ముందుగానే చెప్పడము, ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఇంటి దగ్గర సోదాలు చేయడం కూడా చూస్తున్నాము వెంకట్ మనము. అయితే దీన్ని ఎలా చూడాలి మనము? అయితే కేటీఆర్ ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ ఫామ్ హౌస్కి అధికారులు వెళ్ళిన విషయం కేటీఆర్కి తెలిసిందా? అక్కడ కేటీఆర్ దీనికి సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడడం కానీ ఏమైనా సమాచారం తెలుస్తుందా మనకు వెంకట్? వెంకటేష్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఏంటంటే ఆయన మధ్యాహ్నం యాక్చువల్ ఏదైతే విచారణకు అటెండ్ అవుతున్న సమయంలో వాళ్ళు పోలీసులు అనుమతించబడంతో, న్యాయవాదులను అనుమతించబడంతో ఆయన నేరుగా తెలంగాణ భవన్కి వెళ్ళారు. అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత కొన్ని పార్టీ యాక్టివిటీ చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బట్ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారా లేదంటే వేరే ప్రాంతంలో ఉన్నారనేది దాని మీద స్పష్టత లేదు. కానీ బట్ ఖచ్చితంగా ఉన్నారనే ఒక సమాచారం అవుతుంది. అక్కడ ఆయన సమక్షంలోనే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. క్లీన్ గా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనేది కూడా తెలుస్తుంది. కానీ మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ముందుగానే ఈ విధంగా విచారణ సమయంలో ఆయన అయితే కామెంట్ చేశారో ఖచ్చితంగా పోలీసులు నాపై మళ్ళా అంటే ఏదో ఒకటి ఒక కేసుని ఇంటెన్సిఫై చేయడం కోసం ఒక సాక్ష్యాన్ని కల్పిస్తారు. అందులో భాగంగా విచారణ చేయొచ్చు, విచారణలో ఇంట్లో తనిఖీలు చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా చేయొచ్చు అని కూడా ఆయన పాయింట్ అవుట్ చేశారు. అదే పాయింట్ ఇప్పుడు నిజం అవటం కూడా బీఆర్ఎస్ వర్గాలతో పాటుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంటే ముందుగానే తెలుసు ఈ విధంగా జరగబోతుందని ఒక ఇంటెన్షన్ తోనే ఆయన కేటీఆర్ ఉన్నారు. సో అదే జరుగుతుంది అనే ఒక చర్చ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. బట్ దీన్ని మాత్రం ఏసీబీ తనిఖీలు కావచ్చు, లేదంటేనో తనపై పెట్టినటువంటి కేసు సంబంధించి కాదు, వీటన్నిటిని కూడా కేటీఆర్ పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. తనకి ఎలాంటి సంబంధం లేదని, కేవలం పర్సనల్ గా పెట్టుకుని తను అరెస్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన చాలా స్ట్రాంగ్ గా పాయింట్అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంకటేష్ అయితే వెంకటేష్ మనం అనుకున్నట్లుగానే ఏదైతే ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఈ కేసులో అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా ఈడీ విచారణ కూడా ముందు ఈడీ విచారణ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణకి హాజరు కాకుండా కేటీఆర్ వెనుదిరగడంతో ఆయన ఇంటి దగ్గరకు వచ్చి సోదాలు నిర్వహించడం, రేపు మళ్ళీ ఈడీ విచారణ కూడా ఉంది. సో దీన్ని బట్టి మనకు ఈడీ విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది? నిజానికి ఎగ్జాక్ట్ గా రేపు ఈడీ విచారణ జరుగుతుండగా ఈ రోజు ఏసీబీ పిలవటం కూడా ఒక ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. అంటే కొంత ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో రేపు ఈడీ విచారణకి అటెండ్ అయ్యే ముందు ఈ లోపల విచారణ చేస్తే ఏసీబీ అధికారులు చేస్తే తద్వారా ఆ విచారణలో వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ప్రూఫ్స్ కావచ్చు, ఆయన చెప్పిన వాంగ్మూలం కావచ్చు, స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మ్యాచ్ చేసుకోవచ్చు అనే ప్రాస్పెక్ట్ లో అంటే జనరల్ గా ఒక సేమ్ కేసు సంబంధించి 2 డిఫరెంట్ విభాగాలు విచారణ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కొంత కోఆర్డినేషన్ తోనే వాళ్ళు విచారణ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఏసీబీ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా దాన్ని సేకరించి ఈడీ ఇంకొంత ఏదైనా ప్రశ్నల రూపంలో కానీ విచారణ రూపంలో కానీ కొంత తీవ్రతను పెంచే ఏర్పాటు చేద్దామని భావించినప్పుడు కూడా ఈ రోజు ఏసీబీ విచారణకి కేటీఆర్ అటెండ్ కాకపోవడం, అంటే లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఆయన కేవలం ఒకే ఒక్క రీజన్ తో తన లాయర్లను అనుమతించలేదని ఒకే ఒక్క కారణంతో ఆయన వెనక్కి వెళ్ళటం కూడా ఒక రీజన్ గా భావించి ఒక ఇదిగా చూడాల్సింది. రేపు ఈడీ విచారణ ఇప్పుడు అందరి కళ్ళు కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ రోజు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు కాబట్టి ఆ సోదాలు ఏమైనా దొరికినా సరే వాటిని కూడా ఒక ఎవిడెన్స్ లో భాగంగా లేదంటే విచారణలో ఒక పార్ట్ గా ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అంటే కేసుకు సంబంధించి ఈడీ అనేది మనీ లాండరింగ్ సంబంధించి అంటే నిధుల మళ్లింపు అక్రమంగా జరిగాయి, పద్ధతి ప్రకారం లేకుండా ఒక
చట్టంలో ఉన్న నిబంధనలు అతిక్రమించి జరిగాయనే ప్రాస్పెక్ట్ లో ఈడీ వాళ్ళు విచారిస్తారు. సో అందుకోసం ఆ విచారణకు సంబంధించి ఏసీబీ రిపోర్ట్ కానీ, ఏసీబీ విచారణలో కానీ, ఏసీబీ సోదరులో కానీ అదే కేసుకు సంబంధించి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా, సాక్ష్యాలు దొరికాయా అనే ప్రాస్పెక్ట్ కూడా వాటిని కూడా ఎంక్వైరీ చేసి కొంత ఈడీ విచారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఒక రోజు ముందే ఇది జరిగింది. బట్ ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన అటెండ్ కాకపోవడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది వెంకటేష్.